చూడమ్మా, నా పెంపకం ఏంటన్నది రేపు అత్తారింట్లో నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. పూరి అక్క, ఆ పెళ్ళికొడుకు వాళ్ళు ఇప్పుడే కళ్యాణ మండపానికి వచ్చారట, మన వాళ్ళు చెప్పారు. రే, నీకేమన్నా పిచ్చా? ఆ రోజు వాడితో తెగేసి చెప్పాను, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని. బుద్ధుందా నీకు? రెడీ అవ్వమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒక పక్క టైం అవుతుంటే రెడీ అవ్వకుండా కబుర్లేంటి? అరే, అవతలి పెళ్లి కొడుకు వాళ్ళు ఆల్రెడీ కళ్యాణ మండపానికి వచ్చేసారట తెలుసా? 10 నిమిషాల్లో రెడీ అవ్వలేదనుకో కాళ్ళు వెరగొట్టేస్తా. త్వరగా రెడీ అవ్వు. కొంచెం ఫాస్ట్ గా రెడీ చేయండి అమ్మా. కళ్యాణ మండపంలో కాలు పెట్టే క్షణంలోనైనా నువ్వు వస్తావని, నన్ను తీసుకెళ్తావని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. కానీ నువ్వు రావని అర్థమైంది బావా. అందుకే నీకోసం నేనే వచ్చేస్తున్నా. పూర్ణిమా, కొందన బొమ్మలా ఎంత చక్కగా ఉన్నావే. నా దిష్టి తగిలేలా ఉంది. పూర్ణిమ, మర్చిపోయాను, మన గ్రామదేవత గుళ్ళో పూజ చేయించి అట్నుంచుంటే మండపానికి వెళ్ళిపోవాలి. టైం అయిపోయింది, వెళ్దాం పదండి. అమ్మా, ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి? ఒక్క నిమిషం అమ్మా. నువ్వు ఒకదానివి. మీరు త్వరగా రెండే పనులున్నాయి, త్వరగా వచ్చేయమ్మా. రారా. రే పొట్టి, రాయిలా. నేను ఒక ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ మీరు అమలు చేయాలి. ఓకేనా? డన్ డన్. పూరి డన్. పదండి, రా.
ఏమండి చెప్పండి. ఇక్కడ అమ్మవారి గుడి ఎక్కడుంది? చెప్పండమ్మా. ఈరోజు మా బంగారు తల్లి పూర్ణిమ పెళ్ళండి. అర్చన జరిపించండి. పూర్ణిమానావధేస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం అర్చనం కరిష్యే. క్షీరో దన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః. క్రిష్ వాళ్ళ పాటకల్లా వచ్చేయాలి, ఇంకా రావట్లేదేంటి? ఏవైనా జరుగుంటుందా అక్కడ? ఏం కాదు. ఇంకా రావట్లేదేంటి? వచ్చే ఉంటది. గుడికి కుడివైపు పెట్టమని చెప్పా. బ్యాగ్ ఏది? అదిగో అక్కడుంది. సరే నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ రా. అన్నానంటారు కానీ అట్ట ఏడవకండి, నాకు ఏడుపు వస్తుంది. మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నాకు బాధగానే ఉంది, కానీ మా బావని వెతకాలంటే నేను వెళ్ళాలి కదా. అర్థం చేసుకోండి ప్లీజ్.
నా బావ కనపడగానే వెంటనే తీసుకొచ్చి నా బెస్ట్ ఫ్రెండ్స్ అని మిమ్మల్ని ఇద్దరిని పరిచయం చేస్తాను. సరేనా? మా అమ్మ వచ్చేస్తుందేమో. నేను ఇక బయలుదేరుతాను. బాయ్. జాగ్రత్త. బాయ్ బాయ్. బాయ్ అక్క. బాయ్. బాయ్. తనే ఏంటుందా? పెళ్లి కూతురు ముస్తాబులో ఉంది, ఫేస్లో ఫుల్ టెన్షన్ ఉంది. సో నో డౌట్ తనే పెళ్లి కూతురు. ఎస్. కార్ గుడికి కుడివైపు ఉంటుందని చెప్పారు కదా. ఆ కార్ ఇదే అయి ఉంటుందా? వెయిట్ చేస్తున్నాడంటే ఈ కార్ అయి ఉంటుందిలే. వాడు వాడు చెప్పింది మీరేగా? వాడు వీడు అంటుందంటే కిరణ్ పట్టుకుని, అంటే వాడు వీడు అని పిలుచుకునేంత డీప్ లవ్లో ఉన్నారన్నమాట. అమ్మాయి లక్షణంగా ఉంది, మనోడి సెలక్షన్ సూపర్. హలో, ఏం ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు, ఏం లేదు. నేనే వాడు చెప్పింది మీరా కాదా అని కన్ఫర్మ్ చేసుకుంటున్నానా, అంతే. అంటే అన్నానంటారు కానీ మీ ఆలోచన ఏడ్చినట్టుంది. అవతారం చూస్తే అర్థం కావట్లేదా? నేనే. అబ్బా, ఇంకా ఇలాగే బొమ్మలా నిలబడతారేంటి? పరిస్థితి ఏంటో తెలుసు కదా. పదండి పదండి వెళ్దాం. రండి రండి, పదండి రండి. పూరిలా ఉంది. ఏ పూరి, పూరి, ఏ పూరి, 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 ఏ పూరి. చైన్ పడేసుకుందే. అయినా కారులో పూరి ఎందుకు వెళ్తుంది? అమ్మయ్యా, తప్పించుకోగలిగాను. ఇక నో ప్రాబ్లం. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
తొక్కి తొక్కి ఆయాసం వస్తుంది తప్ప ఆ ఊరు మాత్రం రావట్లేదు. అబ్బా అబ్బా దాహం వేస్తుందిరా బాబు. ఇదిగో పెద్దాయన, ఏంటి ఇక్కడ తాగడానికి నీళ్ళు ఏమైనా దొరుకుతాయా? ఓ బోల్డ్ అంత నీరు, అదిగా చెరువు అక్కడ ఉంది. నేను చెప్పింది మనుషులు తాగడానికయ్యా. అంటే మేము మనుషులు కాదనా ఏంటి? అది కాదండి. వెళ్ళవయ్యా, మా ఊళ్ళో అందరు తాగేది అయ్యే. నచ్చితే తాగు, లేకపోతే లేదు, పోయా. అబ్బా ఒరే బలరాం, ఎంత పని జరిగిందిరా. కూలింగ్ లేదే మినరల్ వాటర్ కూడా తాగవరా. అలాంటిది మండే ఎండలో మడుగులో నీళ్లు తాగాల్సి వస్తుంది. అబ్బా చి లావణ్య, వచ్చేసావా? అవునమ్మా. మా వాడి కృషి ఇక్కడ. నేను గుడి దగ్గరికి వెళ్ళలేదు, మా వాళ్ళకి డౌట్ వచ్చింది, అందుకే డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసాను. అవునా? అయ్యో, క్రిష్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడేమో. ఏం పర్లేదులే, నేను ఫోన్ చేస్తాను. మీరు ఇక్కడ ఫోన్లు చేస్తూ కూర్చుంటే ఈలోగా మా వాళ్ళు వచ్చే ప్రమాదం ఉంది కదా. కిరణ్, ఇంకా అలాగే చూస్తూ ఉంటావేంటి? మా వాళ్ళు వచ్చేలోపు త్వరగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం పదా. అది కాదు లావణ్య, నా ఫ్రెండ్ రాకుండా. అబ్బా, పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? మీ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కొంపలు అంటుకుపోయే ప్రమాదం ఉంది. ఏం పర్వాలేదు, అతను వచ్చేస్తాడులే. ముందు వెళ్ళి పెళ్లి చేసుకుందాం పదా. అబ్బా పద కిరణ్, ప్లీజ్, మా వాళ్ళు వచ్చేస్తారు. పద ప్లీజ్, రా.
నాన్న అది నాన్న ఇందులో బాబాయ్ తప్పేం లేదు. నేను పిలిస్తేనే